సాధారణంగా ఈ పచ్చని గారుత్మతము, హరిన్మణి, రాజనీలము, గరుడాశ్వ అని ఇన్ని పేర్లతో పిలుస్తారు. రకరకాల పేర్లు ఉన్నాయి. హరిన్మణి అంటే హరితము అంటే పచ్చ, పసుపచ్చ, ఆకుపచ్చ. ఈ మరకతము ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రకృతికి చాలా సన్నిహితంగా ఉంటుంది. దీనికి చాలా గొప్పవైనటువంటి లక్షణాలు. ఇది చాలా మధుర రసంతో కూడి ఉంటుంది. శీతవీర్యం, చలవ చేసేటటువంటి లక్షణం కూడా దీనికి ఎక్కువ శరీరానికి. ఇది చాలా రుచికరంగా పుష్టి చేస్తుంది శరీరాన్ని. శీతవీర్యం అనే రుచిగా ఉంటుంది. పుష్టి శరీరానికి ఇది కనుక పెట్టుకుంటే మంచి పుష్టి వస్తుంది శరీరానికి అంటారు. విషము అనేటటువంటి దోషాలు ఏవైతే మనకి రకరకాలైనటువంటి విషాలు ఇబ్బందులు ఉంటాయి, విష దోషాలన్నిటినీ కూడా ఈ మణికి అరికట్టేటటువంటి లక్షణాలు ఉన్నాయని. తర్వాత మనకి ఆమ్లము, పిత్తము ఈ రెండిటి నుంచి వచ్చే రోగాల్ని అరికట్టేటటువంటి లక్షణము. భూతాల యొక్క బాధలు రకరకాలు మనం చెప్పుకుంటాం, భూత బాధలు ఇవన్నీ కూడా ఇలాంటి వాటి నుంచి కూడా దూరం చేస్తుందని. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, ఒక వేడితోటి కూడినటువంటి జలము ఉండాలి. ఆ పచ్చ తయారు కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కావాలి. అంటే తయారవడానికి కూడా చాలా, భూమి లోపల తయారు కావాలి అన్నా కూడా దానికి తగ్గ వాతావరణం, పరిస్థితి. ఆ వెయిన్స్ అంటే ఆ నాడులు అన్ని భూమి నాడుల్లోనూ ఇది తయారు కాదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి నాడీ ప్రాంతాల్లో ఇది తయారవుతుంది. ఆ వాతావరణం ఉన్నటువంటి ప్రదేశంలో ఆ పచ్చ దాని యొక్క ఈ తత్వాల్ని, లక్షణాలన్నీ తెచ్చుకోవడానికి సమయం అవుతుంది. పచ్చ సైజ్ ఎంత పెరిగే కొద్దీ దాని విలువ అంత పెరుగుతూ పోతుంది. ఇంత రాయిని బట్టి దాని విలువ పెరుగుతుంది. పచ్చకి చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. పైపెచ్చు ఈ పచ్చతో ఉండేటటువంటి లింగాల మీద గనక అభిషేకం చేసి, అంటే దాని మీద శుద్ధమైన ఆవు పాలు, దాని మీద పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పండ్ల రసాలు ఇవన్నీ వేసి ఆ పచ్చతోటి కలిసినటువంటి ఈ పదార్థాలని గనక తీర్థంగా తీసుకుంటే చాలా రోగాల్ని పోగొడుతుంది. ఔషధం, అనేక రోగాలకు అది ఔషధం. ఒక్కొక్క రాయికి ఒక గొప్పతనం ఉంటుంది. బంగారానికి ఉండేది బంగారానికి ఉంటుంది, వజ్రానికి ఉండేది వజ్రానికి ఉంటుంది. అలా దేనికి, ఏ లోహానికి ఆ లోహం గొప్పతనం ఉంటుంది. ఎవ్రీ మినరల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఈ పచ్చ చాలా ప్రత్యేకమైనది. బుధుడికి సంబంధించినటువంటి దోషాలు, బుధగ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలను కూడా ఇది తీసేస్తుంది. ఈ పచ్చ భూమికి బుధుడి నుంచి వచ్చేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దాని గ్రావిటేషనల్ కిరణాలు, దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఈ పచ్చకి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకని ఈ పచ్చ పెట్టుకుంటే అరిథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే మ్యాథమెటిక్స్ బాగా రావటము, వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధుల్లో అన్నిట్లో కూడా పచ్చ యొక్క పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి పచ్చలహారము, ఈ పచ్చలు మన వాళ్ళు పూర్వం నుంచి వాడటానికి, దీనికి చాలా ఇట్లాంటి అనేకం, ఇప్పుడు నేను చెప్పినవి చాలా కొన్ని అనేక ఉపయోగాలు ఈ పచ్చ వల్ల ఉన్నాయి. కాబట్టే ఈ పచ్చకి అంత డిమాండ్. ఇప్పుడు మన దగ్గర పోనీ ఆ పచ్చ రాయి అనుకుందాం, విదేశాల వాడు ఇక్కడ 20 కోట్ల దాన్ని 500 కోట్లు పెట్టి కొనుక్కోవడానికి వాడికి పిచ్చి లేదుగా. దాని యొక్క గొప్పతనం వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేస్తేనే కదా వాడు తీసుకున్నాక దాన్ని మళ్ళీ అమ్ముకోవడం, మిగతా వ్యవహారాలు చాలా చేయాల్సి ఉంటుంది కదా. దాని వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అని మన వాళ్ళు పూర్వీకులు చేసినటువంటి పనులు, ఈ ప్రయోజనాలన్నీ గుర్తించి ఏదైతే వాళ్ళు దాచిపెట్టారో ఇవి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. కారణం దాని గొప్పతనం, దాని మీద రీసెర్చ్, దాని వ్యవహారం అంతా చేశారు.